పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని జైలు వేస్తాం, చెంచల్గూడలో వేస్తాం, చెర్లపల్లిలో వేస్తాం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదే పాట పట్టారు. ఆ కేసులో పసలేదు, పుట్టి సినిమా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు. ఆ స్క్రిప్ట్లో భాగంగా ఇవాళ వాళ్ళ అజెండా ఏంది? నరేంద్ర మోదీ గారు వచ్చి జగిత్యాల్లో ఈడీ కేసు కదా అని మాట్లాడారు. ఏమైంది? ఈడీలో ఏం తెలిసింది? మొన్న సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన విడుదలైనప్పుడు ఏమని చెప్పారు? గింత కూడా రూపాయి కూడా దొరకలేదు మీకు మనీ ట్రైల్ అని చెప్పిరుగా. రూపాయి దొరకలేదు ఇప్పటి వరకు. వాళ్ళని అట్లనే పెడుతున్నారు, బెయిల్లు వస్తున్నాయి. శివసేన సంజయ్ రావుత్ మీద కేసు వేసిర్రు, రూపాయి దొరకలే. ఎవరిది ఇట్లనే. జార్ఖండ్ ముఖ్యమంత్రిది మాత్రం దొరికింది ఈడీ వాళ్ళకు. నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. జార్ఖండ్ దాంట్లో దొరికింది. ఏం దొరికింది అబ్బా అనుకుంటే ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ అంట ఈడీ వాళ్ళకు. ఒక ముఖ్యమంత్రిని, జార్ఖండ్ ముఖ్యమంత్రిని టీవీ, ఫ్రిడ్జ్ దొరికినందుకు ఈడీ వాళ్ళు గిరఫ్తారు చేశారు మోదీ గారు ఈడీని. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం, మొన్న గిట్లనే వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి టీం బి అన్నావు. ఎవరు ఓడగొట్టిరు బండి సంజయ్ గారిని? కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది. ఎవరు ఓడగొట్టిరు? రఘునందన్ రావు గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది. ఇవాళ ఎవరిని పెట్టుకున్నారు మీరు? డమ్మీలను పెట్టుకున్నారు అభ్యర్థులుగా. కరీంనగర్ అభ్యర్థి అయిర్రా ఇంకా కాంగ్రెస్ పార్టీకి? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లా రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రచారం చేయలే, ఇప్పుడు కూడా చేయరు. ఎందుకు? మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఆయనకి రావనుకోండి ఆ నంబరు, కానీ 14 సీట్లు వస్తాయి మాకు అని. మరి ఎవరికి ఏ సీట్ అప్పచెప్పిర్రు? సికింద్రాబాద్ అప్పచెప్పిర్రా? మల్కాజ్గిరి బీజేపీకి అప్పచెప్పిర్రా? లేదు కరీంనగర్ అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారా? స్పష్టంగా తెలుసు టీం బి ఎవరో, భారతీయ జనతా పార్టీకి. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పెరగాలంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉండాలి అనేదే ఉన్నది. రాహుల్ గాంధీ ఉట్టిగానే ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడతాం, కేసీఆర్ గారి మీద ఉట్టిగానే బురద చల్లుతాం, ఆ సునీల్ కనుగోలు అనే ఆయన స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతాం అంటే ఊరుకునేది లేదు. మళ్ళా మేము పుసుక్కని పరువు నష్టం దావా వేస్తే మా మీద కేసేస్తారా కేటీఆర్? పరువు నష్టం దావా వేస్తారా అని మీరు ఏది పడితే అది మాట్లాడాలి. మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు వేయాలి. మళ్ళా మేము చట్టపరంగా మేము పోతేనేమో అట్లెట్లేస్తారు, మీరు కేసులు ఎట్లేస్తారు అని చెప్తారు.